హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని వాక్యములో ఒక మాట మనము చదువుతాం. కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయను. దేవుని వాక్యములో ప్రేమను వృద్ధి చేయవాడు తప్పిదములను దాచిపెడతాట. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, వాక్యము ఎంతో విలువైనది, శ్రేష్టమైనది, మేలైనది. ప్రేమను వృద్ధి చేసేవాడు తప్పిదములను దాచిపెడతాడు. ఈ ప్రపంచంలో భార్య భర్తల మధ్య ప్రేమ ఉన్నది, అలాగే అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉన్నది, అక్క చెల్లెండ్రుల మధ్య ప్రేమ ఉన్నది, బిడ్డలకు తల్లిదండ్రులకు మధ్య ప్రేమ ఉన్నది. వీటన్నిటికంటే మించిన ప్రేమ దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎలాంటిది అంటే అనంతమైనది, శాశ్వతమైనది, అంతేకాకుండా అంతము లేనిది, ఎల్లప్పుడూ నిలకడగా ఉండేది. అది దేవుని యొక్క ప్రేమ. అలాంటి ప్రేమతో దేవుడు మానవుణ్ణి ప్రేమించాడు కాబట్టే దేవుడు లోకములోనికి మానవుడిగా యేసుక్రీస్తున పేరున వచ్చారు. దేవుడు మానవుణ్ణి ప్రేమించి మనుష్యుడిగా మారడానికి కారణం మానవుని యొక్క పాపము నుండి మానవుణ్ణి విడిపించడానికే గాని మానవుని యొక్క పాపములు ఎత్తి చూపించటానికి మాత్రము కాదు. అందుకే ఆ ప్రేమ ఏం చేస్తుంది అనేది లేఖనాల్లో 9వ వచనంలో చూసాం. తప్పిదములను దాచిపెడుతుంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి పాపుల కొరకై సిలువకెక్కారు, పాపుల కొరకై మొత్తబడ్డారు, పాపుల కొరకై బాధ నొందారు, పాపుల కొరకై విసర్జించబడ్డారు, తృణీకరించబడ్డారు, మనుష్యుల చేత చూడనల్లని వాడు అనిపించుకున్నారు. ఆ ప్రియ ప్రభు అలాగున సిలువలో మన స్థానములో మనకు బదులుగా మన పాపములను ఎత్తి చూపించకుండా వాటిని దాచిపెట్టి మన కొరకై సిలువలో బలి అయి ప్రాణం దారబోసి రక్తము చిందించారు. చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని లేచారు. ఆయన శిలువ మీద ఉండగా ఆయన్ని అపహాస్యము చేస్తున్నవారు, హేళన చేస్తున్నవారు, అరచేతులతో కొట్టినవారు ఆయన్ని నువ్వు శిలువ మీద నుండి దిగి నిన్ను నువ్వు రక్షించుకొని పలికిన వారితో దేవుడు ఏమన్నా అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించమన్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రేమను వృద్ధి చేయగోడువాడు తప్పిదములను దాచిపెట్టును. ఆ ప్రేమే యేసుక్రీస్తు ప్రభువులో మనము చూడగలం. జరిగిన సంగతి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేస్తాడ. అంటే జరిగిపోయిన పరిస్థితులను పదే గత కాలంలో నువ్వు ఇలాగున్నావు, గత కాలంలో నువ్వు అలాగున్నావు, గత కాలంలో ఇలాంటి పరిస్థితులు కలిగిన వాడు అని చెప్పేటువంటి వాడు మరి మిత్రభేదము అంటే కలిసి ఉండే స్థితి నుండి విడిపోయేటువంటి వాడు. ప్రియులారా, ఇది దైవికమైన లక్షణము కానే కాదు. కాబట్టి గుర్తిరిగి ప్రభువుకు అప్పగించుకొని ప్రభువుని వెంబడిస్తూ ప్రభు పాదములు ఎదుట సాగిలపడి ప్రభు మహిమార్థమై జీవిద్దాం. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని
ఇలాంటి ప్రేమామయుడిని, ఇలాంటి ప్రేమామూర్తిని నమ్మని వారు నమ్మండి. ఇది మతము కాదు, మత మార్పిడి కాదు. యేసు క్రీస్తు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్కు ప్రజల మధ్యలో ముద్రించి వారికి మేలు చేయండి. వారి మనోనేత్రాలు వెలిగించండి. వినేవారికి జ్ఞాన హృదయం కలుగు చేయండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.